క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 77 కీర్తన 11 వచనం. యెహోవా చేసిన ఆశ్చర్య కార్యములు నేను మనసుకు తెచ్చుకుందును. దేవుడి వాక్యం నిలిచును గాక. ఆమేన్. అవునండి, భక్తుడు చెప్తున్నాడు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను నేను మనసుకు తెచ్చుకుంటాను అనేసి. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట అంటే, తన జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులలో, శ్రమలలో, శోధనలో, నిందలలో, అవమానాల్లో, కృంగుబాటులో, అపజయాలలో అతడు మరి తనకు జరుగుతున్న పరిస్థితిని బట్టి ఆలోచన చేసుకొని దుఃఖపడట్లేదు, కృంగిపోవట్లేదు, అద్దరిపడట్లేదు, భయపడట్లేదు. మరి ఏం చేస్తున్నాడు అంటే, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను మనసుకు తెచ్చుకుంటున్నాడంట. మునుపు నా జీవితంలో నా దేవుడు ఈ కార్యం చేశాడు, ఈ కార్యం చేశాడు, ఈ కార్యం చేశాడు. శ్రమ వచ్చినప్పుడు ఇలా ఆదుకున్నాడు, ఆపద వచ్చినప్పుడు ఇలా తప్పించాడు, నా అవసరతలు ఇలా తీర్చాడు అని మరి దేవుడు చేసిన తన జీవితంలో ఆశ్చర్యకార్యములన్నీ మనసుకు తెచ్చుకున్నాడు. ఈరోజు మనం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల్లో ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాము? మనకున్న ముందున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నామా? మనం అనుభవిస్తున్న శ్రమను జ్ఞాపకం చేసుకొని ఇంకా కృంగిపోతున్నామా? అలా అయితే మనము చేతగాని వారం అవుతామండి. ఇంకా కృంగుబాటు ఎక్కువైపోతుంది, శ్రమ పోదు. దేవుడు చేసిన ఆశ్చర్యకార్యములను మనసుకు తెచ్చుకో, దేవుని స్తుతించు. ఈ శ్రమ నుండి, ఈ శోధన నుండి, ఈ ప్రాబ్లం నుంచి కూడా దేవుడు నిన్ను ఆశ్చర్య రీతిలో విడిపిస్తాడు. ఆ రీతిగా దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాన్ని మనసుకు తెచ్చుకొని దేవుడు నీ జీవితంలో చేసే గొప్ప కార్యాలు పొందుకో. దేవుడు ఆ రీతిగా నీ జీవితంలో కార్యం జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియపరులకు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. నువ్వు చేసిన ఆశ్చర్యకార్యం మనసుకు తెచ్చుకొని ప్రతి ప్రాబ్లంను జయించే ధన్యతను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.